బిర్యానీ స్పైసెస్ అన్నీ కలుపుకొని చెక్క, లవంగాలు, మరాఠీ మొగ్గ అనే పువ్వు, ఆకులు ఇవన్నీ కలుపుకొని ఈ బిర్యానీ స్పైసెస్ ముందుగా అయితే వేస్తాం ఫస్ట్. ముందుగా అయితే ఉల్లిపాయలు వేసుకుందాము బిర్యానీ స్పైసెస్. చాలా మంది ఏంటంటే ఉల్లిపాయలతో పాటు పచ్చిమిరపకాయలు కూడా వేసేస్తారు. ముందుగా పచ్చిమిరపకాయలు వేస్తే ఏమైపోతుందంటే నూనెలో బాగా మగ్గిపోయి తర్వాత పలావ్ అయ్యేటప్పటికి ఏమైపోతుంది. అందుకని నేనైతే ఎప్పుడైనా కానీ పచ్చిమిరపకాయలు ఎక్కువగానే వేస్తాను. ఏంటి పచ్చిమిరపకాయలు వేయలేదని మాత్రం అనుకోవచ్చు. ఆనియన్స్ అయితే గోల్డ్ కలర్ వచ్చేలాగా వేసుకోవాలి ఫస్ట్. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు వేగాయండి. ఇప్పుడైతే మనం దీంట్లోకి పట్టి పెట్టుకున్న అల్లం పేస్ట్ అండి. నేనైతే ఒక ఎక్కువ మోతాదు 2 kgs కాబట్టి నేను ఒక 4 స్పూన్లు వేసానండి అల్లం పేస్ట్. అలాగే కొబ్బరి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను. కొబ్బరి పేస్ట్ కూడా ఒక 3 స్పూన్స్ వేసానండి కొబ్బరి పేస్ట్. ఎందుకంటే ఒకవేళ నైట్ కొంచెం ఒకవేళ మనం తిన్నా కానీ పొద్దున్న ఎప్పుడైనా తిన్నా కానీ అది అనేది అనమాట అన్నం అనేది మాత్రం పాడదు అనమాట. ఇవి చూసారా ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వరకు బాగా వేగాయండి. మసాలా అయితే బాగా వేగిపోయిందండి. ఇప్పుడైతే మనం ముందుగా కోసి పెట్టుకున్న టమాటాస్ వేయాలండి. 2 kgs అయితే నేను ఒక పెద్ద టమాటాలు ఒక 4 కోసుకున్నాను. టమాటాలు అయితే వేసిన తర్వాత అండి పుదీనా ముందుగా మనం తీసి పెట్టుకుని పుదీనా వేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా పుదీనా కొంచెం ఎక్కువ వేసుకోండి. ఎందుకంటే పుదీనా ఆరోగ్యానికి కూడా మంచిది కాబట్టి కొంచెం పుదీనా ఎక్కువ వేసుకున్నా పెద్ద ప్రాబ్లం అయితే ఏముండదు. ఇప్పుడండి కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. ధనియాల పొడి వేసుకుంటున్నాం. ఒక స్పూన్ అండి, ఒక పెద్ద స్పూన్. తర్వాత కొంచెం చికెన్ మసాలా అంతా కూడా ఒక్కొక్క స్పూన్ వేసుకుందామండి. తీసుకున్నాను. ఇప్పుడు వీటితో నేను ఎత్తులు పోస్తాను. ఇంకోండి ఈ చెంబుకి బాస్మతి రైస్ చెంబు తీసుకున్నాను కాబట్టి చెంబు అలా వాటర్ అండి. ఇది బాస్మతి రైస్ కొలత. తర్వాత అలాగే నేను చెంబున్నారేమో మామూలు బియ్యం తీసుకున్నాను. దానికి ఏంటంటే చెంబున్నారా బాస్మతి రైస్ కి పోతే సగం కంటే ఇంకొంచెం ఎక్కువ అండి. అంటే మిడిల్ ఆఫ్ ది వాటర్ పోసుకోవాలి. తర్వాత నేను అర తీసుకున్నాను కాబట్టి బియ్యానికి దానికి ఫుల్ వాటర్ పోస్తున్నాను. కొంచెం మామూలు బియ్యం కూడా పోతాను కదండి, దానికి ఎసురు కావాలి కాబట్టి ఇంకొంచెం ఎక్స్ట్రాగా నేను కొంచెం వాటర్ పోస్తున్నాను. ఇట్లా ఇప్పుడు ఎసురైతే పోస్తున్నామండి. ఉప్పు చూసుకుందాం. ఇదిగోండి కేజీకి ఇట్లా ఈ 4 వేలతో ఇంత ఉప్పు తీసుకోవాలండి కేజీకి. నేను 2 kgs వేస్తున్నాను కాబట్టి ఇదిగోండి 2 kg ఉప్పు ఖచ్చితంగా కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ ఉడికేటప్పుడు మళ్ళీ మనం ఉప్పు చూసుకొని సరిపోకపోతే మళ్ళీ మనం సాల్ట్ అయినా అడ్జస్ట్ చేసుకోవచ్చు, లేదంటే ఉప్పు అయినా కానీ అడ్జస్ట్ చేసుకోవచ్చు అండి. ఎసురైతే పోసుకున్నాను కదా, ఈ ఎసురు మరిగేదాకా మూత వేసుకుందామండి. అయితే ఈలోపు ఇది మరిగేలోపు అయితే ఇప్పుడైతే మనం చికెన్ చేసేసుకుందామండి. చికెన్ కర్రీ దీనికి కూడా అండి సరిపడా నూనె. నేను 2 kgs ఆఫ్ చికెన్ చేస్తున్నాను కాబట్టి నేనైతే చికెన్ కర్రీ కొంచెం నూనె ఎక్కువ వేస్తానండి. ఎందుకంటే చికెన్ కర్రీ అనేది కొంచెం నూనె ఎక్కువ ఉంటే చాలా బాగుంటుంది. ఆ నీసు స్మెల్ అనేది రాదనమాట. ఆ నీ స్మెల్ రాకుండా కొంచెం నేను నూనె ఎక్కువ వేసేసి చేస్తాను.
ఇప్పుడైతే చికెన్ వేయాలండి, ఎందుకంటే మసాలా బాగా వేగిపోయింది కనుక. ఇప్పుడు ఎప్పుడైతే బాగా మరిగిపోతుందండి, ఇప్పుడు మనం నానబెట్టుకున్న బియ్యాన్ని వేసేస్తాం. నేను కొంచెం కారం అయితే లైట్ గా ఉడికేటప్పుడే వేస్తాను చికెన్, ఎందుకంటే పీసెస్ కి ఉప్పు కారం పట్టాలి కాబట్టి కొంచెం లైట్ గా వేస్తాను అనమాట, ఎందుకంటే ఉప్పు కారం పట్టాలి ఉడకడానికి. ఇప్పుడైతే టమాటాలు వేసేద్దామండి. టమాటాలు వేసిన తర్వాత బయట ఇచ్చిన తర్వాత తిప్పాలండి, అప్పుడైతే టమాటా ఉడికిపోయి కూర్చోతుంది. చాలా మంది అయితే టమాటాలు వేయగానే తిప్పుతారు, లేదంటే ముందు వేస్తారు. ముందు వేస్తే ఆ ఫ్లేవర్ రాదు చికెన్ ఫ్లేవర్. నేను టమాటా వేసి 5 నిమిషాలు ఉడికిన తర్వాత అప్పుడైతే గ్రేవీ వస్తుంది. ఇప్పుడైతే కారం వేసుకున్నాము, ఇందాక ఒక 3 స్పూన్స్ వేసుకున్నాం కదండి కారం. ఇప్పుడైతే ఆ కారం మనకు తక్కువ కాబట్టి నేను ఒక 10 స్పూన్స్ అయితే వేసుకుంటున్నాను కారం. ఇందాక 4, ఇప్పుడు ఒక 6 అండి, అంతే. దానికి 10 స్పూన్స్. అయితే గరం మసాలా, చికెన్ మసాలా, కొంచెం ధనియాల పొడి వేసుకుంటున్నాను. వేసేసుకొని ఒకసారి కలుపుకుంటాము. కలుపుకొని కొన్ని వాటర్ అయితే యాడ్ చేస్తాం, ఎందుకంటే గ్రేవీ కోసమను ముక్కలు కొంచెం బాగా ఉడకడానికి కొంచెం వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను. ఒక 2 గ్లాస్ వాటర్ అయితే నేను యాడ్ చేస్తాను. కలిపేసుకొని కంప్లీట్ చేసుకుంటే అది బాగా కొన్ని దగ్గర పట్టాలి. అసలు అదేంటి బిర్యానీ కాదు కదా, ఇది బగారన్నం కదా అంటారు, కానీ ఇది బగారన్నం కాదు, ఇది బిర్యానీ. బిర్యానీ టైప్లో చేస్తున్నారు అంటే సేమ్ బిర్యానీ ఫ్లేవరే వస్తుందండి. మీకు తిని చూడండి, రెస్టారెంట్ టైప్లో ఖచ్చితంగా ఇలా చేయండి, సేమ్ అలా చేసుకో. బాగా వచ్చిందండి, ఇప్పుడు మనం ఏం చేద్దాం, వేసుకొని ఇంకా సిమ్లో పెట్టేద్దామండి. సిమ్లో పెట్టేస్తే ఇంకా అది బాగా ఉడికిపోయింది, మనకి కరెక్ట్ సరిపోతుంది. వేసుకుందాం, దమ్ అవుతుంది. ఏం చేద్దామంటే అన్నము మనకి మాడకుండా దమ్ పెట్టేసుకో. అన్నం మాడకుండా దమ్ము పెట్టుకోవాలి. దమ్ పెట్టుకుంటే ఇంక బిర్యానీ రాదు. ముందు అయితే కొంచెం పెనం పెట్టుకొని ఆ పెనం పైన మనం తీసుకున్న బిర్యానీ పెట్టేసుకొని ఇంకా మనం దమ్ పెట్టుకుందాం. అది పోపు పెట్టుకొని ఏదైనా బరువు పెట్టాలి, అది దమ్ అవ్వడానికి. ఎందుకంటే గాలిపోకుండా దమ్ అవ్వడానికి కరెక్ట్గా ఒక 10 నిమిషాలు అయితే మనం బిర్యానీ అయితే అయిపోయిందండి. మనం సీక్రెట్ అండి, ఇది పెద్దల కాలం నుండి వచ్చింది. ఎందుకంటే ఇప్పుడు ధనియాల పొడి ఇలా పైన చల్లితే మసాలా మనకి అదొక ఫ్లేవర్ వస్తుంది అనమాట. అంటే కొంచెం కొంచెం లైట్గా ఇప్పుడు కొంచెం ధనియాల పొడి వేసాను, అలాగే కొంచెం గరం మసాలా వేసి ఇలా పైన చల్లుతారు. ఇలా చల్లేసి మూత పెట్టామనుకోండి, మూత పెట్టి ఇలా మధ్యలో మళ్ళీ ఏమవుతుందంటే చాలా టేస్ట్ వస్తుంది అనమాట. దీనిపైన ఇలా కొంచెం ఇంతేనండి, మూత అయితే పెట్టేసాను. చికెన్ కర్రీ అయితే
బిర్యానీ చాలా బాగా వచ్చిందండి బిర్యానీ. చాలా బాగా వచ్చింది బిర్యానీ. మీరే చూడండి. కొనుక్కోలా ఉంటాం. చాలా బిర్యానీ బిర్యానీ మీరు కూడా తీసుకొని చాలా ఎక్కువ చేస్తాను. మీరు కూడా చేసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో ఓకేనా. బాయ్ బాయ్ బాయ్.